యుద్ధం ఎఫెక్ట్తో దుబాయ్ భారీగా నష్టపోతోంది. అన్ని రంగాలపైన యుద్ధ ప్రభావం పడుతోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అయితే ధమాలంటోంది. దుబాయ్ రియల్ ఎస్టేట్లో విదేశీ పెట్టుబడులు ఎక్కువ. ఒక 2025లో 95,000 కోట్ల పెట్టుబడులు భారతీయులు పెట్టారు. ఇది ఒక్క 2025 మాటే. ఇప్పుడు బ్రాండ్ దుబాయ్కి పేరు ముప్పు వచ్చింది. యుద్ధం మొదలైన తొలి వారంలోనే 50% పైగా ఆస్తి కొనుగోళ్లు పడిపోయినట్టుగా చెప్తున్నారు. దుబాయ్లో నివాసం ఉంటున్న వాళ్ళలో 90% విదేశాల నుంచి వచ్చిన స్థిరపడ్డ వాళ్ళే. మరికొన్ని రోజులు యుద్ధం కొనసాగితే దుబాయ్కి కోలుకోలేని విధంగా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందంటూ రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా డౌన్ ట్రెండ్లో ఉంది. దుబాయ్లో రియల్టీ రంగం పూర్తిగా దెబ్బతింటుందనడానికి ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులే మనకు నిదర్శనంగా చెప్పొచ్చు. మూడేళ్లుగా అప్రతిహతంగా దూసుకుపోయిన దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం 2026 మార్చి నాటికి ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ఫిబ్రవరి 28 నుంచి మార్చి మధ్యకి దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ దాదాపు 30% పతనమైంది. ఎంఆర్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు కూడా 26% పైగా పడిపోవడం పెట్టుబడిదారుల్లో ఉన్న భయాన్ని సూచిస్తోంది. 2 నెలల క్రితం వరకు కూడా ఇల్లు కావాలని బ్రతిమాలిన క్లయింట్లు ఇప్పుడు 20-30% డిస్కౌంట్ ఇస్తామన్నా కూడా ముందుకు రావడం లేదన్నది క్షేత్రస్థాయి మధ్యవర్తుల మాట. అసలు ఏం జరుగుతుంది దుబాయ్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో? నిజంగా అంత ప్రభావం ఉంటుందా? యుద్ధ భయంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ నిధులను దుబాయ్ నుంచి ఉపసంహరించుకొని సింగపూర్, హాంకాంగ్ వంటి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్ల అమ్మకాలు 50-80% వరకు క్షీణించాయని నివేదికలు చెప్తున్నాయి. హర్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరా గొలుసు దెబ్బతినడం, నిత్యావసర ధరలు 120% వరకు పెరగడం వల్ల సామాన్య ప్రవాసీలు కూడా నగరాన్ని విడిచి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో అద్దెలు కూడా పడిపోయే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్? మరి ప్రాపర్టీ మేనేజర్లు, బ్యాంకర్లంతా కూడా ఇరకాటంలో పడ్డట్లేనా? దుబాయ్లో ఆశలు వదులుకొని బ్రోకర్లు వెనక్కి వెళ్ళడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు వాయిదాలు చెల్లించలేక చేతులు తెస్తున్నట్టుగా తెలుస్తుంది. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్ మేనేజర్లు కూడా భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోతాయన్న భయం, ఆస్తి విలువలు పడిపోతుండడంతో కొత్తగా ఒప్పందాలు చేసుకునేవారు కరువయ్యారు. మమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టిన వారికి సమాధానం చెప్పలేకపోతున్నామంటూ పలువురు ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దుబాయ్లో రియాలిటీ రంగం ఎంత దారుణంగా పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. వాహిద్ అలీ ఖాన్ అనే ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు, దుబాయ్ రియల్ ఎస్టేట్ బాండ్స్ ఆర్ స్టార్టింగ్ టు ఫాల్ ఇన్ టు డిస్ట్రెస్. దుబాయ్స్ ప్రాపర్టీస్ మార్కెట్ ఈస్ బిగినింగ్ టు షో ఎర్లీ సైన్స్ ఆఫ్ వీకెనింగ్ నియర్లీ 3 weeks into the US-Israel war on Iran, with data from analysts showing tanking transactions వాల్యూమ్స్ అండ్ సమ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటూ ఇంకా ఉంది ట్వీట్. సరే ఏదో చేశాడు. సో మొత్తం మీద రియాలిటీ రంగం దుబాయ్లో ఎట్లా ఉందనేది ప్రస్తుతం ఆయన చెప్తున్న మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ దుబాయ్ ప్రభుత్వం మరి ఏం చేయలేకపోతుందా? ఏం చేస్తుంది? ఒకసారి దానికి సంబంధించిన వివరాలు చెప్పే ముందు దుబాయ్లో ఇప్పటి వరకు జరిగిన అటాక్స్ సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. The cars, yeah, they have to wait. Remove the car. Open. Oh my God, this is. చూస్తున్నారుగా, యుద్ధానికి ముందు ఉన్న దుబాయ్ ఎంత ఆహ్లాదంగా ఉందో. యుద్ధం తర్వాత చోటు చేసుకున్న దాడుల నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు, కొన్ని సంస్థలు తగలబడుతున్న దృశ్యాలు అవి. అంటే నిజంగా ఇది చూపించడం ద్వారా నిజంగా దుబాయ్ అంతా ఏదో అల్లకల్లోలంగా మారుతుందని మా ఉద్దేశం కాదు. కానీ యుద్ధంలో జరిగే విధ్వంసాన్ని మనం ఎక్కడ ఏ పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయకూడదు. నిజంగానే ఇది ఇప్పుడు ఒకప్పుడు దుబాయ్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా, షాపింగు, అలాగే టూరిజం, హోటల్ రంగం, గోల్డ్ కావచ్చు, రియాలిటీ కావచ్చు, పెట్టుబడులకు స్వర్గధామం దుబాయ్, ట్యాక్స్ ఫ్రీ కంట్రీ.
ఎవరైనా కూడా వరల్డ్ వైడ్ నుంచి ఎక్కడైనా ఎవరైనా కూడా దుబాయ్ వచ్చి ఈజీగా బతికేచ్చు అనే ఒక నానుడు ఉండే. కానీ ఇప్పుడు చూడు పరిస్థితులు ఎలా ఉన్నాయి. దుబాయ్లో ముఖ్యంగా అరబ్ ఎమిరేట్సే బాధిత దేశంగా మారుతుంది ఇరాన్ వల్ల. ఇరాన్ గల్ఫ్ దేశాలపై చేసిన దాడులతో ఎక్కువగా నష్టమైంది దుబాయ్ ఇప్పటివరకు. దుబాయ్ సిటీ కావచ్చు, రస్ అల్ ఖైమా కావచ్చు, అబుదాబి కావచ్చు, ఈ ఎమిరేట్స్ దేశాలన్నీ కూడా పాపం విలవిల్లాడుతున్నాయి. చూడండి ఏ రకంగా షాపింగ్ మాల్స్పై, హోటల్స్పై భీకరమైన దాడులు. బుర్జ్ అరబ్ హోటల్ మీద దాడి చేశారు, తర్వాత అమెరికన్ కంపెనీలపై, ఎంఎన్సీలపై దాడి చేస్తున్నారు, ఇంకా టెక్ కంపెనీలకు బెదిరింపులు, వెంటనే వెళ్ళిపోకపోతే మీ సంగతి చూస్తాం, మీ ఎంత చూస్తామని. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే పాపం ఎన్నిసార్లు షట్ డౌన్ చేశారో. అదిగో ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు చాలా దారుణమైన దాడులు. డ్రోన్లు, మిసైళ్ళు విపరీతంగా విరుచుపడుతుంటాయి. ఇంటర్సెప్ట్ చేయలేక వాళ్ళకే డే అండ్ నైట్ ఎంత దుబాయ్ అడ్మినిస్ట్రేషన్ ఎంత కష్టపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా దుబాయ్ ఎడారి దేశాన్ని ఎంత అందంగా మలుచుకున్నారు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు. ఇప్పుడు అంతా ఏం జరుగుతుంది, మరి ప్రభుత్వం ఏం చెప్తుంది ఒకసారి మీకు చెప్తాను. ప్రస్తుతం దుబాయ్ ప్రభుత్వం అయితే ప్యాకేజీని ప్రకటించింది. పరిస్థితిని చక్కదిద్దడానికి దుబాయ్ ప్రభుత్వం సుమారు $270 మిలియన్ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. వ్యాపారాలను, కుటుంబాలను ఆదుకోవడానికి నిధులు కేటాయించబోతున్నారు. నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇది కేవలం తాత్కాలిక సెంటిమెంట్ దెబ్బ మాత్రమే. యుద్ధం మూసి మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటే దుబాయ్ మళ్ళీ కోలుకుంటుందంటూ కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజమే, ఇది తాత్కాలికమే అని మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇది తాత్కాలికమే అనిపిస్తోంది. యుద్ధం ముగిశాక మళ్ళీ ఖచ్చితంగా దుబాయ్ ఖచ్చితంగా కోలుకునే అవకాశం కనిపిస్తుంది. మరి దుబాయ్ ఆకాశ హార్మ్యాలకు పెట్టింది పేరు. పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి చూడండి, కొన్ని అంతస్తులు చూస్తుంటే నిజంగా దుబాయ్ అమెరికాలో కూడా లేవు అలాంటి బిల్డింగ్లు ఉన్నాయా అనిపిస్తుంది మనకు ఒకసారి. సో అట్లాంటి ఆకాశ హార్మ్యాలు నిర్మించినటువంటి ఈ మానవ నిర్మిత ఐలాండ్ పామ్ జుమేరాలో కూడా బాంబు దాడులు జరిగాయి. పామ్ జుమేరాలో కూడా అలజడి. ఏం చేస్తారు ఇంకా దుబాయ్లో పాపం ఈ 5 స్టార్ హోటల్స్, ఇక్కడ ఫెయిర్మాంట్ అనే 5 స్టార్ హోటల్పై డ్రోన్ పడింది. తర్వాత పామ్ జుమేరా మీద మిసైల్ పడింది. ఇక్కడ ఇది ఒక మంచి ఐలాండ్, ఇది విలాసవంతమైన ఐలాండ్. ఇది బీచ్లు ఉంటాయి, క్లబ్బులు ఉంటాయి, బీచ్ క్లబ్లు ఉంటాయి, హోటళ్ళు ఉంటాయి. సో ఊహించని జరుగుతున్నాయి అక్కడ. సో ఎక్కువ శాతం ఇక్కడ దుబాయ్లో విదేశీయులు ఎక్కువ ఉంటారు. సో ఇరాన్ క్షిపణి డ్రోన్లతో దాడి చేసిన తర్వాత కూడా ఆ ప్రాంతాన్ని కొంతమంది వదిలి వెళ్ళడం లేదు, ఎందుకంటే బాధగా ఉంది వాళ్ళకి. సో అది పరిస్థితి అక్కడ. ఇక్కడ 2,40,000 మంది బ్రిటన్ పౌరులతో సహా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి బేకర్ లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సో అట్లాంటి ప్రవాసీలకు కూడా ఇప్పుడు దుబాయ్ ఇల్లుగా మారింది. సో ఇది పరిస్థితి. ఇక్కడ అస్థిరత రాజ్యమేలే పరిస్థితుల్లో ప్రస్తుతం సురక్షితమైన, సుస్థిరమైన నగరంగా కొన్ని దశాబ్దాలుగా ఉన్న దుబాయ్ ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఆకాశ హార్మ్యాలు, పన్నులు లేని జీవితాలు, వ్యక్తిగత భద్రత విషయంలో గుర్తింపు లాంటి దుబాయ్ బిజినెస్ టూరిజం హబ్గా మార్చేశాయి. సో మెరుగైన జీవితం కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా దుబాయ్కి వచ్చి బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా భిన్నం. కొనేవారు కరువు, యుద్ధం దెబ్బకు భారీ డిస్కౌంట్లో బంగారం అంటూ బోర్డులు పెడుతున్నారు అక్కడ. దుబాయ్ ఎయిర్పోర్ట్లో కుప్పలు కుప్పలుగా గోల్డ్ ఉందట. అది పరిస్థితి. ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్పై చేసిన దాడుల నేపథ్యంలో ఈ ప్రభావం బంగారంపై పడింది. భారీ డిస్కౌంట్లో పసిడి లభిస్తోంది దుబాయ్లో. సో అది పరిస్థితి. దుబాయ్లో ఇప్పుడు బంగారం నిల్వలు పేరుకోవడంతో వ్యాపారులు భారీ తగ్గింపు ధరలకు పసిడిని విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. దుబాయ్ మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్నాయి భారీ డిస్కౌంట్ చూసి పెట్టుబడిదారులు, సామాన్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. యుద్ధం తెచ్చిన సంక్షోభం పసిడి ప్రియులకైతే ఒక వరంగానే మనం అర్థం చేసుకోవాలి. సో ఎకనామిక్ టైమ్స్ లాంటి చెప్తున్నా ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అంటే లండన్ గోల్డ్ బెంచ్ మార్క్ ధరను ప్రామాణికంగా తీసుకుంటారు. సో అయితే దుబాయ్లో ఇప్పుడు ఆ ధర కంటే ఔన్స్కు $30 వరకు తక్కువకే బంగారం ఆఫర్ చేస్తున్నారు. సో ఎందుకంటే రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల నిల్వ ఉంచుకోవడం కంటే తక్కువ ధరకు అమ్మేయడమే మేలంటూ అక్కడ వ్యాపారులు భావిస్తున్నారు. కాబట్టి భారీ తగ్గింపు వల్ల దుబాయ్ మార్కెట్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. సో అది విమానాలు ఎప్పుడు పూర్తి స్థాయిలో ఇంకా నడుస్తాయో చెప్పని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో దుబాయ్ పరిస్థితి ఇట్లా ఉంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి నిజంగా దుబాయ్ ఎంతవరకు సేఫ్ అనేది ఒక్కసారి మనం కనుక ఆలోచించుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మరి దుబాయ్లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి వాస్తవానికి దుబాయ్ ఒకవేళ యుద్ధంలో దిగితే ఏం పరిస్థితి అంటే కూడా
ఇబ్బందికరంగానే ఉంటుంది అనేది కొంతమంది చెప్తున్న వాదన. ఇప్పటికే యాపిల్ లాంటి కంపెనీలు గుడ్ బై చెప్పేసాయి దుబాయ్కి. ఎందుకంటే అక్కడ చాలామంది టెక్ కంపెనీలు కూడా బెదిరింపులు వచ్చాయి కాబట్టి అక్కడ నుంచి బిలియన్ డాలర్ల విలువైనటువంటి కంపెనీలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఇది ఇక్కడ సో మొత్తం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్దగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు. దాళ్ళ వల్ల వాళ్ళ టూరిజం దెబ్బతింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ రంగం దెబ్బతింది. హోటల్ టూరిజం అంటే ఇంకా రిలవెంట్గా ఉంటుంది, మీకు తెలిసిందే. ఆయిల్ రిఫైనరీల మీద దాడి చేస్తున్నారు, ఎయిర్పోర్ట్ మీద దాడి చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ల మీద దాడి చేస్తే ఫ్లైట్లు రద్దు అవుతాయి, లేదా ప్రయాణం చేయాలంటేనే భయపడతారు. అట్లా 3 సార్లు షట్ డౌన్ అయింది. అమెరికన్ బేస్లపై దాడి చేస్తామనే వంకతో అన్నిటి మీద దాడి చేస్తున్నారు. అక్కడ సివిలియన్స్ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే చాలా చోట్ల మిసైల్ పడుతున్నాయి, డ్రోన్లు పడుతున్నాయి. అక్కడ ఇండియన్స్ కూడా చనిపోయారు. ఇప్పటివరకు చాలామంది చనిపోయారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇప్పటివరకు మొన్నట్టుకున్న లెక్కల ప్రకారం చెప్తాను, ఇప్పటికున్న లెక్కల ప్రకారం కూడా బహుశా అదే ఉంటుంది. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా చెప్తుందంటే 6 చనిపోయారు, ఇంకొకరు గల్లంతయ్యారు. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా చాలామంది గాయపడ్డారు. ఇంకా వేరే వేరే దేశాలు, పాకిస్తాన్ చనిపోయారు, బంగ్లాదేశ్ వాళ్ళు చనిపోయారు యుద్ధం వల్ల. దుబాయ్ అనే కాదు, మొత్తం గల్ఫ్ దేశాల్లో చెప్తున్న అంశాలు ఇవన్నీ కూడా. సో ఇది దుబాయ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే దుబాయ్ లాంటి, ఎమిరేట్స్ లాంటి కంట్రీ చాలా కష్టపడి వాళ్ళు ఆ దేశాన్ని బిల్డ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు గల్ఫ్ పశ్చిమాసియా యుద్ధం వల్ల గల్ఫ్లో ముఖ్యంగా దుబాయ్ బాధిత దేశంగా మారుతుందానికి నిర్ణయం. కానీ నిజంగా ఇలా ఉంటుందా? యుద్ధం తగ్గిన తర్వాత దుబాయ్ మళ్ళీ ఖచ్చితంగా కోలుకుంటుంది, పాత రోజులు వస్తాయనేది అందరూ భావిస్తున్న పరిస్థితి. సో ఇందాక మీకు చెప్పినట్టుగా దుబాయ్లో 30% బంగారం తగ్గిందంటున్నారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో దుబాయ్ వెళ్ళి రావాలంటే భయపడుతున్న సిచ్యువేషన్. సో కామన్గా అదొక మంచి గోల్డ్ లవర్స్కి అదొక మంచి ఆఫర్ అని చెప్పాలి. సో వాట్ ఎవర్, ఇది దుబాయ్ పరిస్థితి. ఒకప్పుడు మనం చూసిన దుబాయ్, ఇప్పుడు చూసిన దుబాయ్ వేరు. పశ్చిమాసియా యుద్ధం వల్ల దుబాయ్ తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. కానీ దుబాయ్ మళ్ళీ కోలుకుంటుంది, మంచి రోజులు వస్తాయి. పశ్చిమాసియాలో వెస్ట్ ఏషియా వార్ అనేది క్లోజ్ అయ్యే రోజులు త్వరలోనే మనం చూస్తామని కోరుకుందాం. యుద్ధం ముగియాలి, అందరూ అభివృద్ధి వైపు మళ్ళాలి. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా దుబాయ్ లాంటి దేశాలు అందరికీ స్వర్గధామంగా ఉన్నటువంటి దేశాలు మళ్ళీ ప్రశాంతంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఎవరైనా దుబాయ్ రియల్ ఎస్టేట్తో లేదా దుబాయ్ రియాలిటీ రంగానికి దగ్గరగా ఉన్నా, లేదా అక్కడి నుంచి ఎవరైనా చూస్తున్నా, అబుదాబి లేదా ఎమిరేట్స్ నుంచి ఇది చూసిన ఎవరైనా ఒక్కసారి మీ అభిప్రాయాన్ని, దుబాయ్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటో, లేదా దుబాయ్లో ఉన్న ప్రవాస భారతీయులు ఎవరైనా సరే, లేబర్ క్యాంపులో ఉన్నా సరే, ఎక్కడ వాళ్ళైనా ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, దుబాయ్లో సిచ్యువేషన్ ఏంటో ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం దుబాయ్లో పరిస్థితులు ఏంటో మాకు అప్డేట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Go, run! Another one! Move! Hey! Just keep going! Final boarding, Doha, Gate 12.